to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. Welcome to Uday Kumar Electrical Academy, the best platform for electrical engineering. Get access to 330 free videos for core job seekers. Learn from experts. Like, share and subscribe today. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ 3-phase ట్రాన్స్ఫార్మర్స్. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ ప్యారలల్ ఆపరేషన్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? సో మనం యూస్ చేసే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్లో ప్యారలల్ ఆపరేషన్ అనేది మెయిన్ కీ రోల్ అనమాట. ఎందుకు యూస్ చేస్తామంటే ఎప్పుడైతే నాకు లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంది అనుకుందాం. సో మనకు 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంది అనుకుంటే, ఈ 100 kVA ట్రాన్స్ఫార్మర్ ఉంటే లోడ్ అనేది మనకు లోడ్ అనేది ఏమైపోయిందంటే 160 kVA అయింది. సో యాక్చువల్గా నాకు ట్రాన్స్ఫార్మర్ యొక్క రేటింగ్ ఎంత అంటే ఇక్కడ 100 kVA, బట్ లోడ్ అనేది 160 kVA అయిపోయింది. సో ఇలా ఉన్నప్పుడు నాకేంటంటే ఏదైతే ఇంకో ట్రాన్స్ఫార్మర్ 100 kVA ట్రాన్స్ఫార్మర్ని ప్యారల్లో కలిపితే నాకేమవుతుంది, ఈ లోడ్ అనేది రెండు షేర్ చేసుకుంటాయి. ఓకేనా? ఏదైతే 160 kVA ఉందో ఈ 160 kVAని ఎప్పుడు నాకు అదే ఇంకో 100 kVA ట్రాన్స్ఫార్మర్ని ప్యారల్లో కనెక్ట్ చేసుకోవడం వల్ల నాకేమైపోతుంది అంటే ఇంకో 100 kVA నేను ఇక్కడ ప్యారల్లో కనెక్ట్ చేసుకోవడం వల్ల నాకేమైపోతుంది, ఈ 2 ట్రాన్స్ఫార్మర్స్ అనేటివి మనకి ఏదైతే లోడ్ ఉందో ఈ 160 kVA లోడ్ని ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా? సారీ అంటే ఏంటి, మనం ఇలా చేసుకోవడం వల్ల అంటే సిస్టమ్ అనేది అప్గ్రేడ్ చేయడం ఈజీ అవుతుంది. సో అంటే ఇంకో కొత్తది మనం మళ్ళీ ఇంకో కొత్త పెద్ద ట్రాన్స్ఫార్మర్ కొనాల్సినంత అవసరం ఉండదన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇలా ప్యారలల్ కనెక్షన్ తీసుకోవడం వల్ల ఈవెన్ లోడ్ ఇంక్రీజ్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న ఇంకొక ట్రాన్స్ఫార్మర్ మనం ఏం చేస్తామంటే దాన్ని కనెక్ట్ చేసుకోవడం వల్ల ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ని ఈ రెండు షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తారంటే ప్యారలల్ ఆపరేషన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అంటే ఎందుకోసం, సో లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ లోడ్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఏంటంటే రిలయబిలిటీ. అంటే ఏంటి, సప్లై ఏదైతే ఉంటుందో ఆ సప్లై అనేది కంటిన్యూటీ కోసం. సో ఇక నాకు రిలయబిలిటీ. సో రిలయబిలిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ట్రాన్స్ఫార్మర్ ఉంది. సో ఒక ట్రాన్స్ఫార్మర్ అయింది, ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫాల్ట్ అయ్యి అది డ్యామేజ్ అయిపోయింది. సో వెంటనే నేను ఏం చేయాలా, ఇంకో ట్రాన్స్ఫార్మర్ ద్వారా సప్లై ఇవ్వచ్చు. ఎప్పుడు ప్యారలల్ ఆపరేషన్లో కనెక్ట్ చేసుకుంటే ఏమైపోతుంది అంటే ఈవెన్ వన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫాల్ట్ అయ్యి అది వర్క్ అవ్వనప్పుడు అనదర్ ఆల్టర్నేటివ్ ద్వారా మనం సప్లై అనేది ఇవ్వచ్చు అన్నమాట. సో దీనివల్ల నాకేమైపోతుందంటే ఏదైతే మన సప్లై ఉంటుందో ఆ సప్లై అనేది కంటిన్యూటీ అవుతుంది. అంటే నేను కంటిన్యూటీ పవర్ సప్లై అనేది ఇవ్వచ్చు అనమాట. సో దానికోసం నాకేమవుతుంది, ఈ యొక్క ప్యారలల్ ఆపరేషన్ అనేది ఈజీ అవుతుంది. ఓకే? సో నెక్స్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఈజీ. సో ఇక్కడ నాకు మెయింటెనెన్స్ ఈజీ అని ఎందుకు అంటామంటే, సో ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది దాని లోపల ఏదైనా ఆయిల్ ఏదైనా డ్యామేజ్ అయినా లేదా ఏదైనా వైండింగ్ అనేది డ్యామేజ్ అయినా, సో ఇట్లాంటిది అయినప్పుడు ఏంటంటే దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ట్రాన్స్ఫార్మర్ కంప్లీట్గా రిమూవ్ చేసేసి దాన్ని సర్వీసింగ్ ఇస్తాం. సో అట్లాంటప్పుడు నాకేంటి అనదర్ ఆల్టర్నేటివ్ అనేది అనదర్ ప్యారలల్గా మనకు ట్రాన్స్ఫార్మర్ ప్లేస్ చేసుకోవడం వల్ల నాకేమైపోతుందంటే ఆ లోడ్ ఏదైతే ఉందో ఆ లోడ్ని ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది అన్నమాట. సో దానికోసం పవర్ ఇంటరప్షన్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా ఉండడం వల్ల ప్యారలల్ ఆపరేషన్ ఉండడం వల్ల పవర్ ఇంటరప్షన్ అనేది లేకుండా మనం కంటిన్యూటీ ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు. సో కాబట్టి నాకు ఈ విధంగా ఉన్నప్పుడు ప్యారలల్ ఆపరేషన్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది నాకు. ఓకేనా? సో మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. సో లోడ్ షేరింగ్ చేసుకోవచ్చు, కంటిన్యూటీ సప్లై ఇచ్చుకోవచ్చు, మెయింటెనెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. ఇక్కడ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అని ఎందుకు అన్నానంటే నేను, సో పాపులేషన్ అబ్జర్వ్ చేయండి, ఒక్కొక్కసారి అంటే పాపులేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది తప్ప డిక్రీజ్ అయ్యేది ఉండదు. సో దాంతో పాటుగా నెంబర్ ఆఫ్ హౌసెస్ కూడా ఏమవుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మనకి ఎప్పుడు కానీ లోడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మన కన్సూమర్స్ని బేస్ చేసుకుని లోడ్ అనేది డిపెండ్ అవుతుంది, అంటే హౌసెస్ని బేస్ చేసుకుని. సో ఎప్పుడైతే నాకు ఈ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 2026లో ఒక 100 కిలోవాట్ లోడ్ ఉంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అదే 2029కి వచ్చేసరికి అదేమైంది, ఒక 180 200 అయింది. సో అట్లాంటప్పుడు నాకేంటి, ఇక్కడ నాకేమైపోయింది, లోడ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో లోడ్ ఇంక్రీజ్ అయిపోయినప్పుడు నాకేమవుతుంది, ఆ లోడ్ని బ్యాలెన్స్ చేసుకునేదానికి మనకు ఇప్పుడు స్టార్టింగ్ ఒక ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసుకుంటాం, ఎప్పుడైతే లోడ్ ఇంక్రీజ్ అయిందో ఇంకొక ట్రాన్స్ఫార్మర్ దానికి అటాచ్ చేసుకుంటాం ప్యారలల్గా.
అప్పుడు నాకేమవుతాయి 2 ట్రాన్స్ఫార్మర్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకుంటాయి. అలా కాకుండా ఇంకా లోడ్ ఇంక్రీజ్ అయిపోయింది, ఇంకొక అనదర్ ఆల్టర్నేటివ్ మనం ఏం చేస్తాం, ప్యారలల్ కనెక్ట్ చేసుకుంటాం. అట్లా కనెక్ట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఏదైతే లోడ్ ఉందో, ఎంత లోడ్ ఇంక్రీజ్ అయినా కానీ మనకున్న దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ ప్యారలల్ కనెక్ట్ చేసుకోవడం వల్ల ఆ యొక్క లోడ్ని బేర్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఈవెన్ ఒక లోడ్ తక్కువ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఒక ఏరియాలో ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీకి సప్లై చేస్తూ ఉంటాం, సడన్గా ఆ యొక్క ఇండస్ట్రీ అనేది క్లోజ్ అయిపోయింది. సో అట్లాంటప్పుడు ఏమైపోతుంది అంటే మనకు జనరల్గా హౌసెస్కి సంబంధించి ఒక 100 కిలోవాట్ ఉంటుంది. అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న ఇండస్ట్రీకి ఒక 100 కిలోవాట్ ఉంటుంది లోడ్ అనుకుందాం. అప్పుడు 200 కిలోవాట్కి మనం ఏం చేస్తామంటే 2 ట్రాన్స్ఫార్మర్స్ అనేది కనెక్ట్ చేసుకుంటాం ఆ లోడ్ని బేర్ చేయడానికి. సడన్గా ఇప్పుడు నాకేంటంటే ఆ కంపెనీ అనేది సో లాసెస్ వల్ల లేదంటే ఏదైనా బ్లాస్ట్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రీజన్ వల్ల అది క్లోజ్ అయిపోయింది అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ ఏదైతే మనం 2 ట్రాన్స్ఫార్మర్స్ ప్యారలల్ కనెక్ట్ చేసుకున్నామో ఆ యొక్క ఇండస్ట్రీ అనేది క్లోజ్ అవ్వడం వల్ల మనం ఒక ట్రాన్స్ఫార్మర్ ఏం చేసుకోవచ్చు, ఆ ఇండస్ట్రీకి ఇచ్చే సప్లై డిస్కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో డిస్కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఈ ఏదైతే 2 ట్రాన్స్ఫార్మర్స్ ప్యారలల్ కనెక్ట్ చేసుకుంటామో ఒక ట్రాన్స్ఫార్మర్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, ఇక్కడ లోడ్ ఉన్నప్పుడు కనెక్ట్ చేసుకోవచ్చు, లోడ్ లేనప్పుడు దాన్ని డిస్కనెక్ట్ చేసేయచ్చు. సో అలాంటి పాసిబిలిటీ మనకి ఇందులో ఉంటుంది. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే ఈ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అన్నప్పుడు ఏదర్ లోడ్ ఇంక్రీజింగ్ కానీ ఏదర్ లోడ్ డిక్రీజింగ్ కానీ, సో ఇలాంటి వాటికి మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్యారలల్ ఆపరేషన్ అనేది బెస్ట్ చాయిస్ అన్నమాట. ఓకేనా. సో అది సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ అనేది చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఏంటంటే నాకు ఎఫిషియన్సీ. సో ఇక్కడ నాకు ఏంటంటే బెటర్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. సో బెటర్ ఎఫిషియన్సీ ఎందుకు అన్నామంటే ఎప్పుడు కానీ ట్రాన్స్ఫార్మర్ అనేది సో దాని యొక్క ఫుల్ లోడ్తో వర్క్ అయినప్పుడే అది మంచి ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. సో ఫుల్ లోడ్తో ఆపరేట్ అవుతుంది అంటే ఆ లోడ్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాము, దాని యొక్క కెపాసిటీకి ఫుల్ రన్ అయ్యేటట్టుగా మనం ప్లేస్ చేసుకుంటాం. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ సో ట్రాన్స్ఫార్మర్ అనేది ఇక ప్యారలల్ ఆపరేషన్ చేసుకోవడం వల్ల నాకు ఈ యొక్క ఐరన్ లాస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. సో ఐరన్ లాస్ అనేది అంటే ఏంటిది అంటే లోడ్ ఉన్నా లోడ్ లేకపోయినా రన్ అవుతా ఉంటే ఏమైపోతుంది అంటే ఐరన్ లాస్ అనేది అలానే ఉండిపోతుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ప్యారలల్ ఆపరేషన్లో, ఎప్పుడైతే నాకు లోడ్ అనేది ఉంటుందో ఆ లోడ్ని బేర్ చేసుకోవడానికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లోడ్ని విత్స్టాండ్ చేసుకోవడానికి దాని యొక్క రేటింగ్ తగ్గట్టుగా మనం ట్రాన్స్ఫార్మర్ అనేది ప్లేస్ చేసుకున్నాం. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఇక్కడ ప్యారలల్ ఆపరేషన్ యూస్ చేసుకోవడం వల్ల సో ఈ యొక్క ఐరన్ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐరన్ లాసెస్ అనేది డిక్రీజ్ అవుతాయి. సో ఐరన్ లాస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది అన్నమాట. సో ఐరన్ లాస్ డిక్రీజ్ అయినప్పుడు సో దాంతో పాటుగా నాకు ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, ఈ యొక్క సెకండ్ ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని కనెక్ట్ చేసుకుంటాం. సో సెకండ్ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేసుకుంటాం. సో కాబట్టి నాకు ఏమవుతుంది బెటర్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా. ఓవరాల్గా ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ సో ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట మనం తీసుకునే ఈ యొక్క ప్యారలల్ ఆపరేషన్ వల్ల. ఓకేనా. ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు, సో ఐరన్ లాస్ డిక్రీజ్ అవుతుంది, లోడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆల్టర్నేటివ్ మనం వెంటనే ఏం చేస్తున్నాం సెకండ్ ట్రాన్స్ఫార్మర్ అంటే రెండో ట్రాన్స్ఫార్మర్ మనం ఏం చేస్తున్నాం ప్యారలల్ కనెక్ట్ చేసుకున్నాం. సో దానివల్ల నాకు ఏమైపోతుంది ఓవరాల్గా మనకి ఎఫిషియన్సీ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సారీ. సో ఇది మనకు ఎందుకు ప్యారలల్ ఆపరేషన్ అనేది యూస్ చేసుకుంటాము అనే దానికి ఈ రీజన్స్ అన్నమాట. అయితే ఈ యొక్క ప్యారలల్ ఆపరేషన్ చేసుకోవడానికి మనకు కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. సో అంటే ఎట్లా ఏ కండిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ప్యారలల్ ఆపరేషన్ యూస్ చేసుకోవడం వల్ల నాకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఇక్కడ నాకేంటంటే కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇంక్రీజ్డ్ కెపాసిటీ ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే బెటర్ రిలయబిలిటీ ఉంటుంది. సో బెటర్ రిలయబిలిటీ ఇది ఒక అడ్వాంటేజ్ ప్యారలల్ ఆపరేషన్ తీసుకోవడం వల్ల. నాకేంటంటే ఈజీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఈజీ మెయింటెనెన్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎకనామిక్ ఆపరేషన్ అనేది ఉంటుంది. అంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ ఓవరాల్ డిక్రీజ్ అవుతుంది ఎకనామిక్ ఆపరేషన్. సో ప్యారలల్ ఆపరేషన్ తీసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. సో ఇంతకుముందు నేను ఏవైతే చెప్పానో దాని బేసిస్ మీరు రాసాం అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. సో ఇప్పుడు మనకు ఏదైతే ప్యారలల్ ఆపరేషన్ అంటున్నామో సో ఈ యొక్క ప్యారలల్ ఆపరేషన్లో మనకు కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా. సో కండిషన్స్ ఫర్ ప్యారలల్ ఆపరేషన్.
సో కండిషన్స్ ఏంటంటే నాకు పొలారిటీ అనేది సేమ్ ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సేమ్ పొలారిటీ అంటే మనం తీసుకునే 2 ట్రాన్స్ఫార్మర్స్లో ఈ యొక్క పొలారిటీ అనేది ఖచ్చితంగా సేమ్ ఉండాలి. అలా లేకపోతే ఏమైపోతుంది అంటే నాకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది వస్తుంది. సో పొలారిటీ సేమ్ ఉంటేనే ఓకే. ఒకవేళ సేమ్ పొలారిటీ లేకపోతే ఏమైపోతుంది అంటే నాకు షార్ట్ సర్క్యూట్ వస్తుంది. ఓకేనా, షార్ట్ సర్క్యూట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు సేమ్ వోల్టేజ్ రేషియో. ఓకేనా, అంటే ప్రైమరీ సెకండరీ వోల్టేజ్ రేషియో ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రైమరీ వోల్టేజ్ రేషియో అనేది సేమ్ ఉండాలి. సో అలా లేకపోతే ఏమైపోతుంది అంటే నాకు సర్క్యులేటింగ్ కరెంట్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇది ఒకవేళ నాట్ ఉంటే ఏమవుతుందంటే నాకు సర్క్యులేటింగ్ కరెంట్ అనేది వస్తుంది. ఇక్కడ నాట్ ఈక్వల్ రాసింది ఎందుకంటే ఒకవేళ లేకపోతే అని. సో ఇలా లేకపోతే ఏమైపోతుందంటే నాకు సర్క్యులేటింగ్ కరెంట్ అనేది పాస్ అవుతాయి. ఒకవేళ సేమ్ పొలారిటీ లేకపోతే ఏమైపోతుందంటే నాకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో మీకు అవుతుంటాడు ఈ విధంగా. ఇన్ ఏ ప్యారల్ ఆపరేషన్ ఇఫ్ పొలారిటీ ఈజ్ నాట్ సేమ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అంటాడు. అప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అనేది వస్తుంది. ఓకేనా, అంటే దేనివల్ల ఏమొస్తుందంటే పొలారిటీ సేమ్ లేకపోతే షార్ట్ సర్క్యూట్ వస్తుంది. అదేవిధంగా సేమ్ వోల్టేజ్ రేషియో లేకపోతే నాకు సర్క్యులేటింగ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది వైండింగ్స్లో. ఓకేనా, సో మనకి ఏమేమి కండిషన్స్ ఉండాలంటే ప్యారల్ ఆపరేషన్కి పొలారిటీ సేమ్ ఉండాలా, సేమ్ వోల్టేజ్ రేషియో అనేది ఉండాలా. సో దాంతోపాటు కేవీఏ రేటింగ్. ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కేవీఏ రేటింగ్ అనేది సో ఇట్ ఈస్ ఇన్వర్స్ రిలేషన్ టు ది ఇంపిడెన్స్ అనేది ఉండాలన్నమాట. ఇంపిడెన్స్ ఓకేనా, మనకి ఏదైతే ఇంపిడెన్స్ ఉంటుందో కేవీఏ రేటింగ్ ఇన్వర్స్ రిలేషన్ టు ఇంపిడెన్స్ అనేది ఉంటుంది. సో దీన్నే మనం ఇంకో విధంగా ఏం చెప్తామంటే సో పర్ యూనిట్ ఇంపిడెన్స్ అంటుంది దీన్ని, పియు. సో పర్ యూనిట్ ఇంపిడెన్స్, ఇక్కడ పియు అంటే ఏంటంటే పర్ యూనిట్ అని. సో నేను మొత్తం రాస్తా చూడండి. సో నాకు పర్ యూనిట్, సో పర్ యూనిట్ లీకేజ్ రియాక్టెన్స్, ఈ యొక్క పర్ యూనిట్ లీకేజ్ రియాక్టెన్స్ అనేది బోత్ వైండింగ్ సేమ్ ఉంటుంది అన్నమాట. ఇది సేమ్ ఉంటుంది. సో అంటే ఏదైతే కేవీఏ రేటింగ్ ఇస్ ఇన్వర్స్ రిలేషన్ టు ద ఇంపిడెన్స్ అన్నామో దీన్ని ఎలా అయినా ఇండికేట్ చేయొచ్చు, లేదు పర్ యూనిట్ లీకేజ్ రియాక్టెన్స్ అనేది సేమ్ ఉండాలి అనే కండిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఈ 2 కండిషన్ ఏది తీసుకున్నా ఓకే. నెక్స్ట్ ఏంటంటే రియాక్టెన్స్ ఓవర్ రెసిస్టెన్స్ రేషియో. ఇది ఎలా ఉండాలంటే నాకు సేమ్ ఉండాలన్నమాట. సో X/R రేషియో అనేది సేమ్ ఉండాలి. ఓకేనా, ఇక్కడ X/R రేషియో అంటే ఏంటంటే ఈక్వివాలెంట్ లీకేజ్ రియాక్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద రెసిస్టెన్స్. అంటే మనం తీసుకునే 2 ట్రాన్స్ఫార్మర్స్లో ఇక్కడ X అంటే ఏంటి అంటే నాకు ఈక్వివాలెంట్ లీకేజ్ రియాక్టెన్స్, ఇదేంటిది X ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ R అంటే ఏంటంటే నాకు రెసిస్టెన్స్ అన్నమాట. ఓకేనా, సో ఈ 2 సేమ్ ఉండాలి. అంటే మనం ఏదైతే ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నామో 2 ట్రాన్స్ఫార్మర్స్లో వీటి X/Y రేషియో అనేది సేమ్ ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే నాకు సేమ్ ఫేస్ గ్రూప్ అనేది ఉండాలి. సేమ్ ఫేసార్ గ్రూప్. సో దీన్నే మనం ఏమంటామంటే వెక్టర్ గ్రూప్ అంటాం. సో సేమ్ ఫేసార్ గ్రూప్ ఆర్ వెక్టర్ గ్రూప్ అంటే దీని మీనింగ్ ఏంటంటే నాకు సో ఇప్పుడు నాకు సెకండరీ వోల్టేజ్ అనేది ఒకే ఫేస్లో ఉండాలి. సో ఫేస్ డిస్ప్లేస్మెంట్ అనేది 0 degrees ఉంటుంది. ఓకేనా, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ చూడు ఇక్కడ. సో స్టారు 0, అదేవిధంగా డెల్టా 0. సో ఇక్కడ నాకు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే ఫేసార్ గ్రూప్ ఉందో సో ఈ యొక్క ఫేసార్ గ్రూప్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్యారల్లో తీసుకోవచ్చు. ఓకేనా, ఈవెన్ దో ఇది స్టార్ డెల్టా ఉన్నప్పుడు ఇక్కడ 0 degrees ఉంది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, ప్యారల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే దీనికి సో స్టారు 6 కానీ సో డెల్టా 6 కానీ సో ఇలా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే సో ప్యారల్లో కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకవేళ డిఫరెంట్ ఫేస్ గ్రూప్స్ ఉన్నాయి అనుకో, ఒకవేళ డిఫరెంట్ ఫేస్ గ్రూప్ అంటే ఏంటి, ఇక్కడ YY 6 ఇక్కడ DY 11 కానీ సో అట్లా ఇక్కడ కూడా 6 అమ్మాయి 6 ఇది. ఓకే, సో అట్లా అంటే ఇక్కడ స్టార్ 1 కానీ డెల్టా 11 కానీ
లేదు స్టార్ 5 కానీ డెల్టా 7 కానీ ఇలా ఉన్నాయి అనుకోండి. సో అలా ఉన్నప్పుడు మనం ఏంటంటే వాటిని ప్యారల్ కనెక్ట్ చేయకూడదు అన్నమాట. ఓకేనా. సరే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు సో 6th పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ నాకు సేమ్ ఫేజ్ సీక్వెన్స్ అనేది ఉండాలి. సేమ్ ఫేజ్ సీక్వెన్స్. సో మనం ప్యారల్ ఆపరేషన్ చేయాలంటే ఫేజ్ సీక్వెన్స్ అనేది సేమ్ ఉండాలి. సో జనరల్గా మనకి ఏంటంటే ఫేజ్ సీక్వెన్స్ అంటే ఇంతకుముందు ఏం చెప్పాను నేను, అంటే మనం తీసుకునే ఈ యొక్క 3 ఫేజ్ సిస్టంలో 2 ఫేజ్ సీక్వెన్సెస్ అనేటివి యు వి డబ్ల్యూ ఇలా ఉంటాయి, లేదు యు డబ్ల్యూ వి ఇలా ఉంటాయి. అంటే ఈ యొక్క 2 ట్రాన్స్ఫార్మర్స్లో మనకి ఏంటంటే ఈ యొక్క సీక్వెన్స్ అనేది ఒకేలాగా ఉండాలన్నమాట. ఈ యొక్క సీక్వెన్స్ అనేది ఒకేలాగా ఉండాలి. సో సీక్వెన్స్ అనేది సేమ్ ఉండే మాత్రమే మనం ఏం చేయొచ్చు, వాటిని మనం ప్యారల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం ప్యారల్లో కనెక్ట్ చేయకూడదు అన్నమాట వాటిని. ఓకేనా. సో ఏంటి నాకు ప్యారల్ ఆపరేషన్ కండిషన్స్ అంటే పొలారిటీ అనేది సేమ్ ఉండాలి, వోల్టేజ్ రేషియో అనేది సేమ్ ఉండాలి. సో కేవీఏ రేటింగ్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్స్ ఉంటుందో అది దానికి ఇంపిడెన్స్కి ఇన్వర్స్ రిలేషన్తో ఉంటుంది. సో దాని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే పర్ యూనిట్ లీకేజ్ రియాక్టెన్స్ అనేది సేమ్ ఉండాలి. అదేవిధంగా మనకు ఈక్వివలెంట్ లీకేజ్ రియాక్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు రెసిస్టెన్స్ రేషియో అనేది మనం తీసుకున్న 2 ట్రాన్స్ఫార్మర్స్లో వాటి యొక్క రేషియో అనేది సేమ్ ఉండాలి. దాంతో పాటుగా ఫేస్ గ్రూప్ ఏదైతే ఉంటుందో మన అంటే వెక్టర్ గ్రూప్స్, సో స్టార్ 0 కానీ డెల్టా 0 కానీ ఇలా ఉన్నప్పుడు మనం వాటిని ప్యారల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే స్టార్ 6 కానీ డెల్టా 6 కానీ ఇలా ఉన్నప్పుడు మనం ప్యారల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. సో దాంతో పాటుగా లాస్ట్ వన్ ఏంటంటే నాకు సేమ్ ఫేజ్ సీక్వెన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకు యువిడబ్ల్యూ అనేది ఏంటనేది చెప్పాను నేను మీకు. యు అంటే ఏంటంటే ఫస్ట్ ఫేజ్, వి అంటే సెకండ్ ఫేజ్, డబ్ల్యూ అంటే థర్డ్ ఫేజ్ ఇలాగా. అట్లా మనం తీసుకునే 2 ట్రాన్స్ఫార్మర్స్లో ఈ యువిడబ్ల్యూ అనేది సేమ్ ఫేజ్ సీక్వెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేసుకోవచ్చు, వాటిని ప్యారల్లో కనెక్ట్ చేసుకోవచ్చు. సో అలా లేదు అన్నప్పుడు మనం వాటిని ప్యారల్లో మనం కనెక్ట్ చేయలేము అన్నమాట. సో ఓకేనా, ఏడదా క్లియర్ అందరికి. సో ఇప్పుడు మనం ఏదైతే కండిషన్ చూసామో దాని బేసిస్కు మనం ఏంటంటే ఒకదాన్ని చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేంటంటే సేమ్ ఫేసార్ గ్రూప్ అనేది ఉందనుకోండి. సో సేమ్ ఫేసార్ గ్రూప్స్ తీసుకున్నప్పుడు ఇలా చేసుకుంటాం. సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూద్దాం. సో నాకేంటంటే 3 ఫేజ్ తీసుకుందాం. సో 3 ఫేజ్ అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ ఒక 3 ఫేజ్ తీసుకుందాం. సో ఇది 3 ఫేజెస్. ఓకే, ఇదేమో 3 ఫేజ్ ఇన్పుట్, ఇదేమో 3 ఫేజ్ అవుట్పుట్. ఓకేనా. సో ఇది ఒక బస్ బార్, సో ఇది బస్ బార్. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఒక్కొక్క దానికి చేసుకుంటాం. సో ఫస్ట్ ఇది ఏ బి సి. సో సిమిలర్లీ సెకండ్ సైడ్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ కూడా సో ఇక్కడ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి తీసుకొని సో వీటిని ఒక స్విచెస్ కనెక్ట్ చేసుకుంటాం. సో ఇది స్విచ్ S1, ఇది స్విచ్ S2, ఇది స్విచ్ S3. సో ఇలా కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనం ఏదైతే తీసుకున్నామో సో వాటికి. సో ఇది సో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, ఇదేమో స్విచ్ S1, స్విచ్ S2, స్విచ్ S3. ఓకేనా. సో ఇది ఒక గ్రూప్. సో ఇక్కడ నాకేంటంటే వీటిని ఒక బాక్స్ తీసుకుంటాం, అంటే వాటి యొక్క సీక్వెన్స్. అదేవిధంగా ఇది ఒక సైడ్, అంటే మనం తీసుకునే ఒక సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఇది సెకండరీ సైడ్ వచ్చేసరికి సో ఇక్కడ చూద్దాం. సో సెకండరీ సైడ్ సో ఇదేమో P, Q, R.
PQR. నెక్స్ట్ సెకండరీ సైడ్ అంటే మనం తీసుకునే ఇంకో సెకండ్ ట్రాన్స్ఫార్మర్, ఇది సెకండ్ ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ సైడ్. ఇది ఏమిటంటే స్మాల్ p స్మాల్ q స్మాల్ r. సో ఇలా తీసుకుందాం. సో వీటిలో మనం ఏం చేస్తామంటే సేమ్ ఇటు కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇలా తీసుకుంటాం. ఇది ఇంకో ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. సో 2 టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ని ఇలా తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే మనం స్విచ్ S1 S2 S3 తీసుకున్నామో, సో ఇవి ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటాయో, అంటే ఈ రెండు మనం తీసుకునే ఈ ఫేసార్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు బ్యాలెన్స్డ్ కండిషన్ ఉన్నప్పుడు నాకు వచ్చే ఫేసార్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందంటే, అంటే ఏంటి, ఈ యొక్క సెకండరీ వోల్టేజ్ అనేది 2 ట్రాన్స్ఫార్మర్స్లో ఇన్ ఫేస్లో ఉన్నప్పుడు, సో ఏంటంటే నాకు ఏదైతే సెకండరీ వోల్టేజ్ ఉందో ఆ యొక్క సెకండరీ వోల్టేజ్ అనేది సో మనం తీసుకునే ఈ యొక్క 2 ట్రాన్స్ఫార్మర్స్లో ఇన్ ఫేస్లో ఉన్నప్పుడు, సో 2 ట్రాన్స్ఫార్మర్స్లో సో ఇన్ ఫేస్, సో సెకండరీ వోల్టేజ్ అనేది 2 ట్రాన్స్ఫార్మర్ ఇన్ ఫేస్ ఉన్నప్పుడు నాకు ఎలా వస్తుంది వేవ్ ఫామ్ అంటే, సో ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ది. సో మనం తీసుకునే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇది. సో అంటే ఏంటి, ఇది సెకండరీ సైడే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, సెకండరీ సైడ్ ఇక్కడ ఏం ఇండికేట్ చేసుకున్నాం మనం, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఇండికేట్ చేసుకున్నాం. కాబట్టి దాని యొక్క వోల్టేజెస్ ఏంటిది, స్మాల్ విఏ స్మాల్ విబి స్మాల్ విసి ఇలా తీసుకుంటాం. సో ఇంకోటి ఏమన్నాం మనం, సో సెకండరీ సైడ్ వోల్టేజ్ అనేది 2 ట్రాన్స్ఫార్మర్ ఇన్ ఫేస్ అన్నాం. సో ఇన్ ఫేస్ కాబట్టి ఇక్కడ నాకు అనదర్ ఏమున్నాయి, స్మాల్ పి స్మాల్ క్యూ స్మాల్ ఆర్ అనేది ఉన్నది. ఓకేనా. సో ఇదేమో ట్రాన్స్ఫార్మర్ 1, ఇదేమో ట్రాన్స్ఫార్మర్ 2. ఓకేనా, మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ 1 ట్రాన్స్ఫార్మర్ 2. సో ఇందులో సెకండరీ సైడ్ వచ్చేసరికి ఏబిసి స్మాల్ ఏబిసి కాబట్టి ఇలా తీసుకున్నాం, విఏ విబి విసి. సో సెకండరీ ట్రాన్స్ఫార్మర్లో స్మాల్ పి స్మాల్ క్యూ స్మాల్ ఆర్ అనేది సో ఇక్కడ తీసుకుంటాం. అంటే ఎట్లా, ప్యారల్లో తీసుకుంటాం, సేమ్ ప్యారల్లో. అంటే ఎట్లా అంటే ఇది నాకేమవుతుందంటే విపి అవుతుంది, ఇది విక్యూ అవుతుంది, ఇది విఆర్ అవుతుంది. ఓకేనా, ఇది సెకండరీ వోల్టేజ్. సో ఇక్కడ నాకేంటంటే బోత్ మనం తీసుకునే సెకండరీ వోల్టేజ్ అనేది 2 ట్రాన్స్ఫార్మర్ ఇన్ ఫేస్ ఉన్నప్పుడు ఇలా వస్తాయి అన్నమాట. ఒకవేళ ఇదే కేసులో, సో అంటే ఈ కేసులోనే మనకేంటంటే ఈ VS1 ఏమవుతుందంటే నాకు 0 అన్నమాట. ఇక్కడ VS1 అంటే ఏంటంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ సో సెకండరీ వోల్టేజ్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వోల్టేజ్ ఆఫ్ సెకండ్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. అంటే ఎట్లా అంటే, సో ఇక్కడ VS1 అంటే ఏంటంటే ద సెకండరీ వోల్టేజ్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ V(A). సో అదేవిధంగా వోల్టేజ్ అట్ సెకండరీ వోల్టేజ్ సెకండ్ ట్రాన్స్ఫార్మర్ V(P). సో దీన్ని ఏమంటామంటే మనం VS1 అంటాం. సో అదేవిధంగా VS2 అంటే ఏంటంటే సో VB మైనస్ VQ. అదేవిధంగా VS3 అంటే ఏంటంటే VC మైనస్ VR. అంటే వాటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఇండికేట్ చేసుకోవడానికి మనం ఇలా తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ మనం S1 S2 S3 స్విచెస్గా తీసుకున్నాం కాబట్టి ఆ స్విచ్ దగ్గర ఉండే వోల్టేజ్ VS1 అన్నప్పుడు సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ సెకండరీ వోల్టేజెస్ ఆఫ్ బోత్ ట్రాన్స్ఫార్మర్స్, సో V(A) మైనస్ V(P). సో ఇక్కడ నాకు ఎప్పుడైతే ఇన్ ఫేస్లో ఉంటుందో, ఇన్ ఫేస్లో ఉన్నప్పుడు నాకేంటంటే ఈ V(A) అనేది V(P) అవుతుంది. ఈ రెండు వోల్టేజ్ సేమ్ అవుతాయి. ఎప్పుడైతే నాకు పొటెన్షియల్ వోల్టేజెస్ అనేటివి బోత్ ట్రాన్స్ఫార్మర్ సేమ్ ఉంటుందో, నాకు స్విచ్ దగ్గర ఉండే వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు 0 వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, 0 వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది.